ఊరికి గ్రామ పంచాయతీ ఎట్లనో, రాష్ట్రానికి అసెంబ్లీ ఎట్లనో, దేశానికి పార్లమెంట్ గట్ల. పబ్లిక్ తిప్పలు చెప్పుడు, మంచి చెడ్డలు మాట్లాడుడు, డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి, ఏం పని చేస్తే ఎక్కువ మందికి ఫాయిదా అవుతుంది, బిల్లులేంది, చట్టాలేంది, ఇట్లా ప్రతి ఒక్కటి మాట్లాడాల్సింది చట్టసభలనే. మరి అయితే పార్లమెంట్ లో ఏం నడుస్తుందో చూడండి జరా. माननीय सदस्य, मैं पुनः आग्रह कर रहा हूं आपसे, सबको बोलने का अवसर है. ఇవాళ కూడా గదేలోల్లి ప్రతిపక్ష లీడర్లను మాట్లాడనిస్తలేరు, మైకులు కట్ చేస్తున్నారని నిరసన చేసిరు ఎంపీలంతా. Am I allowed to speak those points or not? అమెరికా తోటి బిజినెస్ డీలు, మన బార్డర్ చైనా ఆర్మీ గుసాయించడం మీద చర్చ చేద్దామంటే లేలే బడ్జెట్ తప్ప ఇంకేం మాట్లాడద్దని స్పీకర్ సార్ ఒక్కొక్క మైక్ కట్ చేస్తే గడబడి ముదిరింది. లోక్సభ 2-3 మాటల వాయిదా పడ్డా మీటింగ్ నడిచే కోపు లేదని అందరిని ఇంటికి పంపిరు, ఏదన్నా ఉంటే రేపు మాట్లాడుకుందామని. అటు రాజ్యసభలో సేమ్ ఇట్లనే మొన్న సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు పార్లమెంట్ ముంగట ధర్నా చేస్తే కడమలో సపోర్ట్ చేసిండ్రు. పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ కూడా మద్దతు ఇచ్చిండు లడాయికి. And what is that they are so afraid of? To hear our LOP speak, and we have no confidence in terms of how the house is running, and we are trying to look at how we can go forward. మొన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద ప్రధానమంత్రి సార్ మాట్లాడకుండానే పాస్ చేసిండ్రు. లొల్లి అవుతుందని మోడీ గారిని నేనే రావద్దని చెప్పినా అని లోక్సభ స్పీకర్ సార్ అన్నాడు. మొత్తం సర్కార్కే సపోర్ట్ చేస్తున్నాడు, ప్రతిపక్షాలకు మైక్ ఇస్తలేడని అవిశ్వాస తీర్మానం పెట్టే పనులు ఉన్నారు. 100 మంది ఎంపీల సంతకం పెడితేనే చెల్తుంది. లోక్సభలో సర్కార్ వాళ్ళకి సరిపోని బలం ఉంది కాబట్టి స్పీకర్ సార్ ఏం కాదని ప్రతిపక్షాలకు ఇట్లా నిరసన చేస్తున్నాయి అన్నట్టు. माननीय सदस्य, मैं पुनः आग्रह कर रहा हूं आपसे, सबको बोलने का अवसर है.